ఏంటయ్యా ఇంటికి రమ్మన్నారు? రావయ్యా, నీకు శాలరీ ఇవ్వాలి కదా, ఇదిగో తీసుకో. ఏమైందా? ఏమైంది? మా నాన్న పేరు వెంకయ్య, అడుక్కు తిని బతికేవాడు. అమ్మా మరపా సర్లే అమ్మా. ఒకరోజు అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఇప్పటి కాదు, ఎన్నో అవమానాలతో మా నాన్న చనిపోయాడు. ఎంత పిచ్చికాలమైనా మాకు ఒక మనసు ఉంటుంది కదయ్యా. అదే నాకు అలవాటు అయిందయ్యా, అది తప్ప నాకేది రాదయ్యా. మా నాన్న చనిపోయాక బతకడానికి ఏవేవో చేశాను. అడుక్కుంటే అవమానిస్తున్నారని ఎన్నెన్నో యాసాలు వేసానయ్యా, కానీ అవమానాలు తప్పలేదయ్యా. డోమో టిప్కి నెలకి 4500. అది సార్ నా టార్గెట్. ఇంటికి వెళ్ళగానే ఫోన్ పే చేసేస్తాను సార్. పర్వాలేదులే. బ్రతకడానికి మా నాన్న నేర్పించింది నాకు వచ్చింది చేస్తున్నాను, కానీ అడుక్కోవడానికి సిగ్గులేదురా. ఏం బ్రతుకురా నీది, ఇలా బ్రతికే బదులు సావచ్చు కదరా అని తిట్టేవాళ్లే, కానీ అరే ఈ పని చేసుకోరా మంచిగా బ్రతుకు అని చెప్పిన వాళ్ళే లేరయ్యా. అలాంటి నాకు మీరు పనిచ్చి నన్ను మనిషిని చేశారయ్యా. అలా అందరూ మీలా ఎందుకుండ్రయ్యా? ఏరా, శాలరీ వచ్చిందిగా, నాకు పార్టీ ఇవ్వా? ఇస్తానయ్యా, ఇస్తాను. ఏంటయ్యా ఆగిపోయావు? నువ్వు బిచ్చగాడే కదయ్యా, ఇప్పుడు నువ్వు హోటల్ కస్టమర్. నువ్వు రా. ఇదంతా మీ వల్లే సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. భలే వాడివయ్యా, నేను చేసింది చిన్న హెల్ప్. మీకు ఇది చిన్న హెల్పే సార్, నాకు ఇది చాలా పెద్దది. సమాజంలో గౌరవాన్ని ఇచ్చి నన్ను ఒక మనిషిని చేశారు. పర్లేదు, తినవయ్యా, తిను.